హాయ్ స్టూడెంట్స్, విజయ అకాడమీలో కొత్తగా జాయిన్ అవ్వాలనుకున్నటువంటి స్టూడెంట్స్కి ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్లో ఇట్లా చాలాసార్లు చెప్పినప్పటికీ మళ్ళీ ఒకసారి చెప్దామని వీడియో చేస్తున్నాను. సో ప్లే స్టోర్లో మీకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్గా తీసేసాం. కొత్తగా జాయిన్ అవ్వాలనుకున్నటువంటి వాళ్ళకి యాప్లో రిజిస్టర్ బటన్ కనబడదు, అసలు లోపల కూడా పర్చేస్ ప్లాన్ బటన్ ఉండదు. దీనికి మెయిన్ కారణం ఏంటి అంటే గూగుల్ వాళ్ళు స్టూడెంట్ మీద 15% ఎక్స్ట్రాగా ఛార్జ్ చేయాలని ఒక రూల్ తీసుకొచ్చారు. ఆ తరహాలో కోడింగ్ రాసిన తర్వాతనే ప్లే స్టోర్లో యాప్స్ అప్రూవ్ చేస్తున్నారు. ఎవరు రిజిస్ట్రేషన్ చేసి పేమెంట్ తీసుకుని 15% గూగుల్కి పే చేయాలి. ఆ విధంగా కోడింగ్ రాయాలి. ప్రస్తుతానికి ఇంకా 15% ఛార్జ్ చేయడం లేదు, కానీ కోడ్ మాత్రం అలానే ఉండాలి అనే ఒక రూల్ ఉంది ప్రస్తుతానికి. సో రీసెంట్గా రూపాయస్ అకాడమీ యాప్ కూడా ఆ విధంగానే చేసి అప్రూవ్ చేయించుకున్నాం. సో ఎప్పుడు 15% ఛార్జ్ అవుతుంది అనేది ఇంకా మాకు కూడా అప్డేట్ లేదు. బట్ నేను ఇలా ఛార్జ్ చేయను, కావాలంటే రిజిస్ట్రేషన్ తీసేస్తాను కంప్లీట్గా అని వాళ్ళు చెప్పిన అన్ని రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఫాలో అవుతూ యాప్లో ప్రతి ఒక్క చోట పేమెంట్ తీసేసాం. ఆ 15% ఎందుకు కట్టాలి స్టూడెంట్ అని. సో రిజిస్ట్రేషన్ అనేది ఓన్లీ త్రూ వెబ్సైట్ మాత్రమే ఉంటుంది. ఓకే, సో ఆ వెబ్సైట్ తాలూకు లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో జాయిన్ అవ్వాలనుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా సరే విజయ అకాడమీలో ప్యాకేజెస్ కూడా నేను చెప్తాను ప్రస్తుతం ఉన్నటువంటివి. మొబైల్ యాక్సెస్కి వచ్చేసి 2360 ఫర్ 6 months, 3540 రూపీస్ పర్ ఇయర్. ఓకే, సో మీరు వెబ్సైట్ నుంచి రిజిస్టర్ అయిన తర్వాత మొబైల్ యాప్ వాడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇందులో కూడా మీకు ఒకవేళ బఫరింగ్ ఇష్యూ ఏదైనా ఉన్నా ఆఫ్లైన్ ఫీచర్ కూడా ఉంది యాప్లో. ఓకే, క్వశ్చన్ బ్యాంక్, టెస్ట్ సిరీస్ అన్నీ వస్తాయి మొబైల్ యాక్సెస్లో కూడా. మొబైల్ యాక్సెస్లో రానిది ఏంటి అనేది కూడా చెప్తాను. మొబైల్ యాక్సెస్లో మీకు క్వశ్చన్ బ్యాంక్ నుంచి మీకు నచ్చినటువంటి క్వశ్చన్స్ ప్రింట్ అయ్యే ఆప్షన్ ఒక్కటి లేదు, అది డెవలప్ చేయలేకపోతున్నాం. మొబైల్ యాప్ క్రాష్ అవుతుంది, అదొక్కటే ప్రాబ్లం. మిగిలిన అన్ని ఫీచర్స్ వీటిల్లో ఉన్నాయి. నెక్స్ట్ మొబైల్ ప్లస్ వెబ్ యాక్సెస్ అంటే మీరు ల్యాప్టాప్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దీనికి వచ్చేసి 5900 పర్ ఇయర్ ఉంది విత్ జిఎస్టీ, అండ్ లైఫ్ టైం 14160 ఫర్ లైఫ్ టైం. ఇవి ప్రస్తుతానికి ఉన్నటువంటి ప్యాకేజెస్. రెండిటిలో యాక్సెస్ పరంగా ఎటువంటి తేడా లేదు. విజయ అకాడమీలో ఉన్న కాన్సెప్ట్ ఏంటి అంటే మీరు ఇదంతా కంప్లీట్ ఓటీటీ లాగా సబ్స్క్రిప్షన్ బేసిస్. ప్రత్యేకంగా ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, టెస్ట్ సిరీస్ సపరేట్గా, ఈ యాక్సెస్ సపరేట్గా అన్నట్టుగా ఏముండదండి. టెక్నికల్ సిలబస్ రిలేటెడ్ నేను చేసే వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇప్పుడు లాస్ట్ వీకే ఆర్ఆర్బీ జేఈ రిలేటెడ్ వీడియోస్ స్టార్ట్ చేశాము. మీరు ఏ ప్యాకేజ్, జెన్కో ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకు కూడా ఇప్పుడు చేసే ఆర్ఆర్బీ కూడా ఓపెన్ అవుతాయి. సో రిస్ట్రిక్షన్ అనేది ఏది ఉండదు. ఇప్పుడు మీరు జెన్కో ప్యాకేజ్ తీసుకుని ఏడబ్ల్యూ టెస్ట్ సిరీస్ రాసినా వస్తాయి అవి. మేము రిస్ట్రిక్షన్ రాసేలాగా కోడ్ రాసుకోలేదు బేసిక్గా ఫస్ట్ నుంచి. ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ కాలేజ్తో మాట్లాడుకుని కంప్లీట్ సివిల్ ఇంజనీరింగ్ బీటెక్లో ఉన్న అన్ని ల్యాబ్స్ రికార్డ్ చేయించాం కంప్లీట్గా. ఆల్మోస్ట్ 3 lakh రూపీస్ ఖర్చు అయింది దానికి. బట్ ప్రతి ఎక్స్పెరిమెంట్ మీ బీటెక్లో ఏదుందో అది ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్ కాలేజ్లో ల్యాబొరేటరీ వాళ్ళకి రెంట్ కట్టి ఆ ఫ్యాకల్టీస్కి కూడా ఎక్స్పెరిమెంట్ డబ్బులు కట్టి రికార్డ్ చేయించాము ఆ వీడియోస్. సో ఆ వీడియోస్ కూడా నేనేం ఛార్జ్ చేయడం లేదు. ప్రాక్టికల్ సిరీస్ కానీ నెక్స్ట్ అకాడమిక్ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. అంటే బీటెక్ 2nd year to 4th year ఉన్న సబ్జెక్ట్స్కి. ఎందుకంటే చాలామందిలో బీటెక్ సరిగా చదవకపోవడం వల్ల బీటెక్ టు కాంపిటేటివ్ ట్రాన్సిషన్ అనేది ప్రాపర్గా ఉండడం లేదు. సో నా ఫాస్ట్ కూడా చాలామంది అందుకోలేకపోతున్నారు, ఎందుకంటే బీటెక్ అసలు చదవని వాళ్ళు ఉంటారు కాబట్టి. సో ఆ ట్రాన్సిషన్ కూడా ఇబ్బంది ఉండకూడదు, బీటెక్ నుంచే కరెక్ట్ ఫౌండేషన్ ఉండాలి స్టూడెంట్కి అనేసి అది కూడా ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ జియోటెక్నికల్ ఒకటి స్టార్ట్ చేసాము. సో ఇంజనీరింగ్ కాలేజ్ వేరియస్ ఫ్యాకల్టీస్తో మాట్లాడి ఆ సిరీస్ కూడా ఒకటి యాడ్ చేస్తాం. సో ఇలా వాల్యూ యాడెడ్ సర్వీసెస్ లాగా యాడ్ చేస్తూ ఉంటాం అనమాట. ఆటోక్యాడ్ యాడ్ చేసాం, స్టాడ్ ప్రో యాడ్ చేసాం, రివిట్ యాడ్ చేసాం. ఏ ప్యాకేజ్లో తీసుకున్నా దానికి సపరేట్గా ఛార్జ్ చేయడం అనేది ఏం లేదు. ఉన్న సబ్స్క్రిప్షన్కి ఇంకా మనం ఏమి ఇవ్వచ్చు అనేది యాడ్ చేస్తూనే ఉంటాం అనమాట. అది బేసిక్ కాన్సెప్ట్. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ ఒక్కటి అమ్మితే ఇంకా డబ్బులు వస్తాయి, ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఒక్కటి అమ్మితే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇంత క్యాల్కులేటివ్గా అయితే నేను చేయడం లేదు. ఈ కాన్సెప్ట్ వెళ్తే లాభమో నష్టమో నేను ఏదైతే ప్రిన్సిపల్ ఫాలో అయినానో అది ఫాలో అవుతూ వెళ్ళిపోతూ ఉన్నాను అంతే బేసిక్గా. ఓకే, తర్వాత కొత్తగా జాయిన్ అయ్యేటటువంటి స్టూడెంట్స్ ప్రస్తుతం నేను పేరుకి ఆర్ఆర్బీ జేఈ అని చెప్తున్నప్పటికీ ఆర్ఆర్బీ జేఈ స్టాండర్డ్ క్లాసులు ఏం కాదండి. నేను బేసిక్గా చేసుకునేది అదర్ స్టేట్ గవర్నమెంట్ రిలేటెడ్ కూడా ఒక స్మార్ట్ బోర్డ్ వర్షన్ లేదు మన దగ్గర అనేసి చేస్తున్నాను. సో ఈ ఏడబ్ల్యూకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు లేటెస్ట్ వీడియోస్ కావాలి అనుకుంటే
మీరు కాన్సెప్ట్ కరెంట్ ఆర్ఆర్బిజేఈ క్లాసెస్ ఫాలో అవుతూ న్యూమెరికల్స్ ఈ ఏడబ్ల్యూలో ఉన్నాయి ఫాలో అవ్వచ్చు. ఇది కంప్లీట్ ఇంగ్లీష్ కన్వీనియంట్ ఉన్నటువంటి వాళ్ళు అలా కూడా మీరు చూడొచ్చు. లేటెస్ట్ క్లాసెస్ మీకు కావాలి అనుకుంటే, లేదు ఇది రికార్డ్ అయ్యేసరికి లేట్ అవుతుంది, కరెంట్లీ ఉన్నవి చూసుకుంటానన్నా పర్వాలేదు, మీకు 2 యాక్సెస్ అనేవి ఉంటాయి. లేదు మీ దగ్గర టైం ఉంది నేను చేసేంత వరకు ఇంకో 6 నెలలైనా పర్వాలేదు అనుకుంటే అవి ఫాలో అవ్వండి. ఎందుకంటే లేటెస్ట్ వీడియో కాబట్టి ఏదైనా ఎక్స్ట్రా డేటా యాడ్ అయినా కూడా మీకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అనేది వస్తుందన్నమాట. దానికి సంబంధించి కూడా డెమో వీడియోస్ అనేవి నాకు ఇంకొక ఛానల్ ఉంది, తెలియదేమో అనేసి చెప్తున్నాను, విజయ్ అకాడమీ సివిల్ ఇంజనీరింగ్. సో కరెంట్ ఉన్నటువంటి ఛానల్ కంటే చాలా ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్, కానీ మనం తెలుగు ట్రాన్సిషన్ ఫేజ్లో ఒక్కసారిగా ఈ ఛానల్ వ్యూవర్షిప్ పడిపోవడం వల్ల నేను తెలుగుకి సపరేట్ ఛానల్ పెట్టడానికి కారణం అదే. సో ఈ ఛానల్లో తెలుగులో వీడియోస్ చేస్తున్నప్పుడు చాలామంది సబ్స్క్రైబర్స్ పోయారు నాకు. సో అందుకని తెలుగుకి సపరేట్గా చేయాల్సి వచ్చిందనమాట. చాలా మంచి ఛానల్ ఇది, బట్ అన్ఫార్చునేట్లీ వ్యూవర్షిప్ చాలా తగ్గిపోయింది. మళ్ళీ ఈ ఛానల్ని రివైవ్ చేస్తాను సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేటప్పుడు. సో మీరు చూడొచ్చు, మన ఎస్ఎఫ్డి బిఎండి వీడియోకి అయితే 1,80,000 వ్యూస్ ఉన్నాయి. ఇలాంటి 80,000 వీడియోలు, 90,000 వ్యూస్ ఉన్న వీడియోస్ కూడా ఉన్నాయి మనకు దీంట్లో. మళ్ళీ నేను డెమో వీడియోస్ రీసెంట్గా ఈ ఆర్ఆర్బిజేఈ రిలేటెడ్ ఫస్ట్ ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ చాలామంది తెలుగులో చెప్పాలి లేదా ఏడబ్ల్యూ రిలేటెడే చెప్పాలి ఆఫ్లైన్ అన్నారు. కానీ బట్ నేను కంప్లీట్లీ అదర్ స్టేట్ ఆర్ఆర్బిజేఈ రిలేటెడే ఒక వర్షన్ చేయాలి, అది నాకు అర్జెంటుగా అవసరం ఉన్నది కాబట్టి నేను కంపల్సరీ ఇంగ్లీష్ వర్షనే చేయగలనండి. అందుకని కంప్లీట్ ఆన్లైన్ వర్షన్ చేస్తున్నాను. స్టూడెంట్స్ ఎక్కువగా తెలుగు ఆర్ ఏడబ్ల్యూ రిలేటెడే ఆఫ్లైన్ బ్యాచ్ అడగడం వల్ల నేను ఇది ఆర్ఆర్బి ఆన్లైనే చేసుకుంటున్నాను. సో దీని తాలూకు డెమో వీడియోస్ ఏవైనా కూడా ఆర్ఆర్బిజేఈ రిలేటెడ్ మీకు ఈ ఛానల్. సో ఆల్రెడీ ఒక 6 months బ్యాక్ మీకు ఎస్ఎఫ్డి బిఎండి కానీ, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ ఇంట్రడక్షన్, ఎస్ఎఫ్డి బిఎండి క్లాసు, న్యూమరికల్స్, ఇలా కొన్ని వీడియోస్ రిలీజ్ చేస్తూ వచ్చాను ఈ ఛానల్లో. సో ఫ్యూచర్లో కూడా ఆర్ఆర్బిజేఈ రిలేటెడ్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ కానీ ఏదున్నా కూడా నేను ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఓకే, మళ్ళీ మన స్టేట్ గవర్నమెంట్లో ఏదైనా నోటిఫికేషన్ రిలేటెడ్ ఉంటే మళ్ళీ అక్కడ ఫోకస్ చేస్తాను డెఫినెట్లీ. కరెంట్లీ ఏపీ వాళ్ళకు టీటీడీ నోటిఫికేషన్ రిలేటెడ్ ఏపీఎస్సి పిఎల్ అండ్ టీటీడీ సిలబస్ కంపారిజన్ వీడియో ఒకటి పెండింగ్ ఉంది నా సైడ్ నుంచి. సో అది నేను మోస్ట్లీ ఈరోజు కానీ ఆర్ మ్యాక్సిమం రేపటిలోపు మీకు ఆ సిలబస్ అగ్రిగేషన్ చేసి మీకు ఇచ్చేస్తాను అనమాట. సో ఇది ఫస్ట్ థింగ్, రిజిస్ట్రేషన్ అనేది ఓన్లీ త్రూ వెబ్సైట్ ఉంటుంది. ఒకవేళ ఓల్డ్ స్టూడెంట్ అయితే, మనకు ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్ అయ్యి ఉంటే మీకు ఇందులో కూడా జిఎస్టీ తగ్గిస్తాము. జిఎస్టీ తగ్గించడం అంటే అది మేము కడతాము, స్టూడెంట్ బదులు మేము కడతాము ఆ జిఎస్టీ స్టూడెంట్కి. సో మీరు డైరెక్ట్గా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు, 770-250-2355. సో ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, ఆల్రెడీ ఒకవేళ ఓల్డ్ స్టూడెంట్ అయి ఉంటే. సో అప్గ్రేడ్కి మాత్రం జిఎస్టీ తగ్గిస్తాము. ఈ 14,160లో మాత్రం ఓల్డ్ స్టూడెంట్కి వితౌట్ పెన్ డ్రైవ్, ఇందులో అయితే జనరల్ పెన్ డ్రైవ్ వస్తుంది, వితౌట్ పెన్ డ్రైవ్ యాక్సెస్ మేము 10,000కే ఇస్తున్నాము. సో ఎవరైనా ఓల్డ్ స్టూడెంట్ లైఫ్ టైం అప్గ్రేడ్ తీసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ ఆఫర్ చాలామంది యూటిలైజ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో మీరు డైరెక్ట్ ఇది వెబ్సైట్ ద్వారా మీరు కొనలేరు, వాట్సాప్లో మీరు నాకు హాయ్ అని మెసేజ్ చేయండి. ఇది మీరు ఆ పేమెంట్ నా ఫోన్పే ఇన్స్టిట్యూట్ ఫోన్పే నెంబర్కి చేసినా పర్వాలేదు, నా ఫోన్పే నెంబర్కి చేసినా పర్వాలేదు, చేసి స్క్రీన్ షాట్ పెడితే ఆటోమేటిక్గా మీ యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఇదండి ప్రస్తుతానికి ఉన్న అప్డేట్. రిజిస్ట్రేషన్ అనేది ఓన్లీ త్రూ వెబ్సైట్ మాత్రమే చేసుకోవాలి. కరెంట్లీ రన్నింగ్ బ్యాచ్ వచ్చేసి ఆర్ఆర్బిజేఈ ఆన్లైన్ బ్యాచ్ మాత్రమే రన్ చేస్తున్నాం. ఇంకా రీసెంట్గా జెన్కో టనలింగ్, పవర్ ప్లాంట్ ఇవి అయితే ఉన్నాయి, అవి కూడా అప్లోడ్ చేసేసాము. ఓకేనా. సో కరెంట్లీ ఇంకా నా ప్రస్తుతం ఉన్న ఫోకస్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాను నేను. మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ రిలేటెడ్ ఏదైనా ఒక పెద్ద నోటిఫికేషన్ వస్తే మళ్ళీ ఇటు సైడ్ ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.